హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సంతానలేమి సమస్యలు పెరగడం అనేది తరచూ చూస్తూనే ఉన్నాము. ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళు ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నట్టుగా గమనిస్తూ ఉన్నాం. సో పిల్లలు పుట్టట్లేదు అని ఒక డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? సో ఎన్నాళ్ళు మనము ప్రెగ్నెన్సీ వస్తుంది అని న్యాచురల్గా ట్రై చేయొచ్చు, ఎప్పుడు సంప్రదిస్తే మంచిది, అండ్ సంప్రదించినప్పుడు అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. 1 year పాటు భార్యాభర్తలు రెగ్యులర్గా కలిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి ఆల్మోస్ట్ 80% ఛాన్స్ ఉంటుంది. అదే ఇంకొక 1 year పాటు వాళ్ళు రెగ్యులర్గా ట్రై చేస్తే, అంటే 2 years పాటు హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా ట్రై చేస్తే 90% అవకాశం ఉంటుంది. 2 years దాటిన తర్వాత కేవలం ఒక 10% కపుల్స్ మిగులుతారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది అండ్ ట్రీట్మెంట్తో అవసరం ఉంటుంది. సో నార్మలీ రెగ్యులర్గా కలవడం అనే దాని గురించి అసలు దాని అర్థం ఏంటి అంటే, యూజువల్గా రెగ్యులర్గా కలవడం అంటే డైలీ అని కూడా కాదండి, వారానికి కనీసం 2-3 times హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి బాగానే ఉంటుంది. ఎందుకంటే స్పర్మ్స్కి యూజువలీ లైఫ్ స్పాన్ అనేది 3 days వరకు ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 3 days once అన్న భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి బాగుంటాయి. సో ఒక కపుల్కి 1 year పాటు వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసినాక వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని సంప్రదించమని చెప్తూ ఉంటాం. అదే గనక వేరే ఏదైనా ఇష్యూస్ ఉంటాయి, అంటే ఇప్పుడు ఆడవాళ్ళలో ఏజ్ కనుక 35 సంవత్సరాలు పైబడి ఉన్నా, లేదా వాళ్ళకి ముందుగానే పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంది, పిసిఓడి ప్రాబ్లం ఉంది, లేదా వాళ్ళకి అండాశయంలో ఏదైనా కణుతులు ఉన్నట్టుగా తెలుసు, లేదా గర్భసంచిలో గడ్డలు ఉన్నట్టుగా తెలుసు, మగవాళ్ళలో చిన్నప్పుడు బీజం కిందకు జారకపోవడం లాంటి సమస్యలు కానీ, ఏదైనా మమ్స్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న సమస్య కానీ, ఇలాంటివి ఏమన్నా ఉంటే కేవలం 6 months మాత్రమే వీళ్ళు న్యాచురల్గా ట్రై చేయాలి. 6 months తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే ఖచ్చితంగా సంప్రదించాలి. సంప్రదించినప్పుడు అసలు ఏం జరుగుతుంది? సో చాలామంది వాళ్ళకి ఇంతవరకు అయితే ఐడియా ఉంటుంది, సంప్రదించాలని తెలుస్తుంది, కాకపోతే అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో, చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది, మనం అసలు అఫోర్డ్ చేయలేము అని అనుకుంటూ ఉంటారు. సో యూజువల్గా మమ్మల్ని సంప్రదించినప్పుడు ఆడవాళ్ళకి ముఖ్యంగా మేము ఒక స్కాన్ చేస్తాము, మగవాళ్ళకి వీర్యకణాల పరీక్ష అనేది చేస్తాము, అండ్ అవసరమైతే కొన్ని హార్మోన్ టెస్ట్లు లేదా మనకి అవసరమైతే ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తాం. సో ఈ సింపుల్ టెస్ట్ల తర్వాత వీళ్ళల్లో ప్రాబ్లం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అనేది తెలియజేస్తాం. చాలామందికి కేవలం టాబ్లెట్స్, ఇంజెక్షన్స్తో మాత్రమే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి బాగా ఉంటుంది. అంటే అర్లీగా సంప్రదిస్తే చిన్న చిన్న ట్రీట్మెంట్సే, ఒక్కొక్కసారి జస్ట్ మందులతోనే, ఒక్కొక్కసారి సింపుల్ కౌన్సిలింగ్తోనే, అంటే వాళ్ళ హిస్టరీ తీసుకొని అసలు వాళ్ళు రెగ్యులర్గా కలుస్తున్నారా, కలయికలో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇలాంటివి మేము కొన్ని అడిగి కొన్నిసార్లు జస్ట్ వాళ్ళకి లైఫ్ స్టైల్లో చేంజెస్ అనేవి చెప్పి న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటే మ్యాక్సిమం దానికే మేము ట్రీట్మెంట్కి వెళ్లకుండా చేయడానికే ట్రై చేస్తాం. అదే కనుక మీరు ఆలస్యం చేసే కొద్దీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అయ్యే కొద్దీ మీకు ట్రీట్మెంట్ కూడా ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది, అండ్ ఆ కాంప్లెక్స్ ట్రీట్మెంట్స్కి వెళ్ళే కొద్దీ మీకు ఖర్చు కూడా పెరుగుతుంది. సో ఒక 1 year పాటు ట్రై చేసి మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వీలైనంత త్వరగా ఒక ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి ఒక ఎక్స్పర్ట్ని సంప్రదించడం మంచిది. అలా చేయడం వల్ల మీకు ప్రాబ్లం తెలియడానికి అవకాశం ఉంది, చిన్న ట్రీట్మెంట్స్తోనే మ్యాక్సిమంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, అండ్ దీనివల్ల మీకు ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ ట్రీట్మెంట్స్తోనే చాలామందికి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఒకవేళ ప్రాబ్లం ఎక్కువ ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రతి ఒక్క సమస్యకి కూడా పరిష్కారం అనేది ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.